నమస్తే. ఐఏఎస్ ఐఏఎస్ పదవిలో ఉన్న వాళ్ళు డైరెక్ట్గా ఐఏఎస్ ఎగ్జామ్ రాసి వచ్చిన లేదు గ్రూప్ 1 నుంచి ప్రమోట్ అయ్యి ఐఏఎస్ క్యాడర్కి చేరుకున్న ఆ అధికారిని ఐఏఎస్గా మనం గుర్తిస్తున్నాం. ఐఏఎస్ అంటే ఇండియన్ అడ్మినిస్ట్రేటివ్ సర్వీస్. ఒక పొలిటీషియన్, ఒక రాజకీయ నాయకుడు ఎదిగి ఒక ముఖ్యమంత్రిగా ఎట్లాగైతే ప్రజల ద్వారా వస్తాడో, పరిపాలనలో వాళ్ళు ఎట్లాగైతే సుప్రీంగా ఉంటారో, ఆ ప్రభుత్వంలో భాగస్వాములుగా ఈ అడ్మినిస్ట్రేషన్ వ్యవస్థనంతా చూసేది ఈ ఐఏఎస్ అధికారులే. అంటే అందులో అత్యున్నతమైనటువంటి స్థాయి. ఆ అత్యున్నతమైనటువంటి పదవిలో ఉన్న వాళ్ళు ఏం చేయాలా? ప్రజల కోసం బలంగా పనిచేసి ప్రజలకు మంచి చేయడానికి ప్రయత్నం చేయాలి. నాయకుడు తప్పుదారిలో వెళ్తుంటే ఆ నాయకుడిని సరైన దారిలో ఇది కాదు ఇది అని ఆ చదువుకోని లీడర్లని దారిలో పెట్టే ప్రయత్నం చేయాలి. ఎందుకంటే వీళ్ళు చాలా గొప్పగా చదువులు చదివి ఆ స్థాయికి వచ్చారు కాబట్టి. మన దగ్గర ఎట్లా తయారైంటే ఐఏఎస్లు లీడర్ల కాళ్ళు మొక్కడానికి తయారయ్యారు. లీడర్ల కాళ్ళు మొక్కడానికి రెడీ అవుతున్నారు, మొక్కుతున్నారు. రకరకాల పదవుల కోసమో, ఉన్న కేసుల నుంచి బయటపడడానికో, ఒకవేళ రిటైర్మెంట్ దగ్గరలో ఉండి ఎక్స్టెన్షన్ కోసమో ఇట్లా నానా గడ్డి తింటున్నారు. ఇంకా పచ్చిగా చెప్పాలంటే ఏ పని చేయడానికైనా రెడీ అవుతున్నారు. నేనేమంటున్నా అంటే మీరు కాళ్ళు మొక్కడం కంటే ఇంట్లోకి వెళ్ళి గడగండి, తప్పేం లేదు. అది చేసినట్టే ఇంకంతకు మించి ఏం లేదు. అక్కడ మీకున్న పదవి ఎంత గొప్ప పదవో, ఎంత అత్యున్నతమైన పదవో, ప్రజలు మీ పోస్టులకు ఎంత రెస్పెక్ట్ ఇస్తారో దాన్ని మొత్తం బజార్న పడేస్తున్నారు. దానికి ఉన్న వాల్యూని మీకు ఎట్లాగో వాల్యూ లేదు, ఆ పదవికి ఒక వాల్యూ ఉన్నది కదా. అదే పదవిలో ఉండి ప్రజల కోసం పనిచేస్తున్న వాళ్ళని కూడా మీరు అవమానిస్తున్నారు కదా. ఇది ఎందుకు మాట్లాడుతున్నా అంటే, ఒక ఐఏఎస్ ఆఫీసర్ ఉన్నాడు. ఆయన గ్రూప్ 1 నుంచి నెమ్మదిగా ఎదిగి ఐఏఎస్ వచ్చిండు. సంగారెడ్డి కలెక్టర్గా పనిచేసిండు. ఇప్పుడు ఈ ట్రైబల్ వెల్ఫేర్కి సంబంధించి ప్రిన్సిపల్ సెక్రటరీగానో ఏమో ఆయన వర్క్ చేస్తున్నాడు. నిన్న ఒక ప్రోగ్రాం జరిగింది ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆధ్వర్యంలో. నాగర్ కర్నూలు అమరాబాద్ దగ్గర ఇందిరా ఇదేదో సౌర విద్యుత్కి సంబంధించిన దాంట్లో దానికి సంబంధించిన ఒక ప్రోగ్రాం జరిగింది. ఆ ప్రోగ్రాంకి ఆయన ఎవరైతే కన్సర్న్ ఐఏఎస్ ఆఫీసర్ ఉన్నాడో ఆయన పేరు శరత్. ఈయన గతంలో సంగారెడ్డి కలెక్టర్గా పనిచేసిండు. ఒకసారి వీడియో చూడండి. ఈ వీడియో చూస్తే ఇక ఏం మాట్లాడాలో మనం మాటలు కూడా రావు. ఇక ఒక్కసారి చూడండి. ఈయన 2 నెలలు అయితే రిటైర్డ్ అవుతాడు. ఈయన గురించి చాలా చరిత్ర ఉన్నది, అదంతా మనం భవిష్యత్తులో మాట్లాడుకుందాం రాబోయే రోజుల్లో. ఇగో చూడండి. ఇదా అండి ఇట్లా ఏంది ఇది? మీరు ఒక ఐఏఎస్ఏనా? చూడండి సరే, ఇదంతా ఓకే, ఇంతవరకు ఓకే. ఓకేండు కాళ్ళు ఇదే పెట్టు, నన్ను పెట్టకు, ఇదే చూయించు. జరుగుతుంది. జిల్లా కలెక్టర్ శ్రీ సంతోష్ గారి పక్షాన ఆనరబుల్ సీఎం గారికి, ఆనరబుల్ డిప్యూటీ సీఎం గారికి, ఆనరబుల్ మినిస్టర్స్ కి, ఆనరబుల్ ఎమ్మెల్సీస్ కు, ఎమ్మెల్యేస్ కు. ఈ కాలు మొక్కు వ్యవహారం ఏందండి? నాకు అర్థం కాదు. ఈ కాలు మొక్కే కథ ఏంది? ఒక ఐఏఎస్ ఆఫీసరు రాజకీయ నాయకుడు కాలు మొక్కడం ఏంది? ఆయన ముఖ్యమంత్రి అయినా ప్రధానమంత్రి అయినా వాళ్ళ కాలు మీరు మొక్కడం ఏంది? శరత్ నాయక్ అయిన శరత్ గిరిజనుల ఆత్మగౌరవాన్ని వాళ్ళ కాళ్ళ దగ్గర తాకట్టు పెట్టినావు కదా. గిరిజనుల లంబాడీల ఆత్మగౌరవాన్ని వాళ్ళ దగ్గర తాకట్టు పెట్టినావు కదా. మొక్కు ప్రతిరోజు అంబేద్కర్ కాళ్ళు మొక్కు. ఏ రిజర్వేషన్ల ద్వారా ఏ దాని ఫలాలు అందుకున్నావో, ఆ భారత రాజ్యాంగం ద్వారా ఫలాలు అందుకున్నావో, ఆ భారత రాజ్యాంగం యొక్క ఫలాలని అనుభవిస్తూ అదే వెనకబడిన వర్గాలకి, బలహీన వర్గాలకి నువ్వు న్యాయం చేయాల్సిన నువ్వు లీడర్ల కాళ్ళు మొక్కే పరిస్థితికి వచ్చింది. ప్రతిరోజు లేచి అంబేద్కర్ కాళ్ళు మొక్కు, భారత రాజ్యాంగం మొక్కుకో రోజు. ఈ లీడర్ల కాళ్ళు కాదు నువ్వు మొక్కాల్సింది. ఒక ఐఏఎస్ ఆఫీసర్ చేయాల్సిన, గతంలో ఇదే వెంకట్రామిరెడ్డి బ్యాచ్ ఉంది కదా, గులాబీ బ్యాచ్, ఈయన కూడా ఆనాడు కేసీఆర్ కాళ్ళు ఈయన కూడా మొక్కిండు అనుకుంటా. అదే బ్యాచ్లో ఉన్నాడు ఈయన కూడా. ఇప్పుడు రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి తర్వాత రేవంత్ రెడ్డి కాళ్ళు మొక్కుతున్నాడు. కొంచెమైనా ఉండాలి కదా. జిల్లా కలెక్టర్ శ్రీ సంతోష్ గారి పక్షాన ఆనరబుల్ సీఎం గారికి, ఆనరబుల్ డిప్యూటీ సీఎం గారికి, ఆనరబుల్ మినిస్టర్స్ కి, ఆనరబుల్ ఎమ్మెల్సీస్ కు, ఎమ్మెల్యేస్ కు జరుగుతుంది. నేను కాలు మొక్కిన ఆయన ఏమైనా దేకిండా? మిమ్మల్ని ఏమైనా దేకిండా ఆయన?
అసలు కనీసం బయట జనాలు చూస్తారు. ఇవాళ సోషల్ మీడియా అంతా యూట్యూబ్లో అన్నీ మీ కలెక్టర్ ముఖ్యమంత్రి కాళ్ళు మొక్కిన ఐఏఎస్ అని పెట్టిరు. ఏమైనా ఇజ్జత్ ఉంటుందా? ఆ పదవికి ఏమైనా ఇజ్జత్ ఉంటుందా? ఒక 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 గిరిజనుడిగా గిరిజనుల ఆత్మగౌరవాన్ని దెబ్బతీసే విధంగా చేసినందుకు ఏమైనా ఇజ్జత్ ఉంటుందా? ఎందుకు కాళ్ళు మొక్కిండు? రెండు నెలల్లో ఈయనది రిటైర్డ్ కాబోతున్నాడు. ఎక్స్టెన్షన్ కావాలి ఇప్పుడు. అదేనా ఇంకా వేరే కారణాలు ఏమైనా ఉన్నాయా? మొత్తం డేటా ఉన్నది మీది. సంగారెడ్డి కలెక్టర్గా ఉండి అడిషనల్ కలెక్టర్గా ఉన్న వీరారెడ్డితో కలిసి మీరు చేసిన భూ దందాలేంది, మీ లెక్కలేంది, మీ కబ్జాలేంది, ఎంత సంపాదించారు మీరు? బయట జరుగుతున్నది 500 నుంచి 1000 కోట్లకు ఉంటారు మీరని బయట చర్చ జరుగుతున్నది. మీ మొత్తం ఆస్తులను ప్రకటించండి. సంగారెడ్డి కలెక్టర్గా ఈయన ఉండి ఈయన భార్య దక్షిణామూర్తి ఆగ్రోస్ అనే ఒక ఇండస్ట్రీస్ ఒక కంపెనీలో వీళ్ళ భార్య డైరెక్టర్గా ఉంటుంది. ఈయన భార్య డైరెక్టరు. ఈ అడిషనల్ కలెక్టర్ వీరారెడ్డికి సంబంధించిన బినామీలు కొంతమంది అందులో డైరెక్టర్లు ఉంటారు. యూనియన్ బ్యాంకు నుంచి వీళ్ళు దాదాపు 60 కోట్ల లోన్ తెస్తారు. అసలు మిత్తి కలిపి అది 80-85 కోట్లు అవుతుంది. 80-85 కోట్లు అయితే ఈ దక్షిణామూర్తి ఆగ్రోస్ ఇండస్ట్రీస్ కంపెనీ విషయంలో, ఈ లోన్ విషయంలో ఈ శరత్ అనే ఈ ఐఏఎస్ ఆఫీసరు గ్యారంటీగా ఉంటాడు. బయట ఏమంటున్నారంటే ఎలాంటి పర్మిషన్ తీసుకోకుండా ఆయన గ్యారంటీగా ఉన్నాడని. పర్మిషన్ తీసుకున్న తర్వాత గ్యారంటీగా ఉండాలి. మరి తీసుకున్నారా లేదా మీరు చెప్పాలా. అండ్ ఇంకొకటి ఏంటంటే ఇది ఓటీఎస్ అవుతుంది, వన్ టైం సెటిల్మెంట్. అసలు వన్ టైం సెటిల్మెంట్ ఎట్లా అవుతుంది? ఆల్రెడీ ఆ దక్షిణామూర్తి అగ్రో ఇండస్ట్రీస్ ప్రాపర్టీస్ ఉండగా బ్యాంకు దానికి లోన్ ఇచ్చినప్పుడు అది ఉండగా ఏ రకంగా మీరు వన్ టైం సెటిల్మెంట్ చేసుకోవడానికి అవకాశం ఉంటుంది? యూనియన్ బ్యాంక్ సుల్తాన్ బజార్ 3rd ఫ్లోర్లో ఏం జరిగింది? 60 నుంచి 80 కోట్లైన ఈ లోన్ దీన్ని 40 కోట్లు కట్టి ఖతం చేసుకున్నారు. అంటే మిగతా 30-40 కోట్లు బ్యాంకులను ముంచేసారు. దాని గ్యారంటీ ఎవరు? ఇదే షరత్, భార్య డైరెక్టర్. అవునా కాదా? నేను ఆ డీటెయిల్స్ నేను వాట్సాప్ చేసిన. వాట్ ఈస్ దిస్, అసలు ఇందులో మీకు ఏమైనా పాత్ర ఉందా అంటే నాకు ఫోన్ చేసిండు. ఫోన్ చేసిన తర్వాత అయితే అని మాట్లాడుతున్నాడు. నేను కొంచెం గట్టిగా మాట్లాడేసరికి అవును నేను గ్యారంటీగా ఉన్నా కానీ పర్మిషన్ తీసుకున్నా అంటుండు. చలో పర్మిషన్ కప్పి బయట పెట్టండి, ప్రెస్ మీట్ పెట్టండి. అంటే మీరు ఇవన్నీ తప్పించుకోవడానికి ఎక్స్టెన్షన్ కోసం ముఖ్యమంత్రి కాళ్ళు మొక్కుతారు. ఇదేనా మీదిగా? ఏ ముఖ్యమంత్రి కాళ్ళు మొక్కుడేనా? ఇట్లా చాలామంది ఈ లెక్క తయారైన వాళ్ళు. ఆనాడు ఆ సూర్యాపేటలో డిఎస్పీన ఒక ఆయన ఆ జగదీష్ రెడ్డిని ఇట్లనే పొగిడిండు. వెంకటరామరెడ్డిది ఇదే పరిస్థితి. ఇంకో కలెక్టర్ ఇంకొక ఆయన అట్లా చేసిండు. ఆయన ఎవరు? ఈయన కొత్తగూడెంలో ఉండే ఈయన హెల్త్ డిపార్ట్మెంట్లో పనిచేసిండు కదా, ఆయన పేరేందో. ఆయన అదే కేసీఆర్ కాళ్ళు ఒకటే మీద మడి మొక్కిండు. ఎట్లా తయారై ఎట్లా మీరు ఇంత పెద్ద పోస్టులోకి వచ్చారో అర్థం కాదు. మీ స్కామ్ లెక్కలేంది, మీ చరిత్ర ఏంది, మీ భూములు ఏంది, మీ కథ ఏంది చెప్పండి. దాదాపు కంపెనీ వాల్యూ 200 నుంచి 300 కోట్ల వాల్యూ అయింది. ఆ కంపెనీని లేపేసి మొత్తం ఏడికాడు ఖతం చేసి తాళాలు వేయించి వన్ టైం సెటిల్మెంట్ బ్యాంక్ కోడ్తో చేసుకొని ఇవన్నీ బయటికి రాకుండా చేయడానికి కాళ్ళు మొక్కారా? దేనికి కాళ్ళు మొక్కారు? చలో క్లారిటీ ఇచ్చే ప్రయత్నం చేయండి. పెద్ద ఎత్తున సోషల్ మీడియాలో చర్చ నడుస్తున్నది. ప్రజలకు జవాబు చెప్పాలి. ఒక ఐఏఎస్ ఆఫీసర్గా ఉండి భారత రాజ్యాంగం ద్వారా, బాబాసాహెబ్ అంబేద్కర్ ద్వారా రిజర్వేషన్ ఫలాలు పొంది ఆ ప్రజల కోసం పనిచేయాల్సిన దగ్గర నువ్వు ముఖ్యమంత్రి రాజకీయ నాయకుడు కాలు మొక్కినావు కదా, సమాధానం చెప్పు ఆ ప్రజలకి. సో ప్రజలారా దయచేసి గమనించాల్సిన అవసరం. ఇట్లాంటి వాళ్ళకి ఎప్పటికప్పుడు గట్టిగా మాట్లాడితేనే తప్ప వీళ్ళు ఏమైనా దారికి వచ్చే అవకాశం, వీళ్ళకి దారికి కూడా వస్తారని కూడా నేను అనుకుంటలేను. కానీ సమాజానికి తెలవాలా. ఏమొస్తుంది కాలు ఇంత ఆత్మగౌరవాన్ని చంపుకొని చీ మీరు కాలు మొక్కురి ఏమైనా చేసుకోరు, కానీ ఫస్ట్ మీరు ఆ పదవికి రాజీనామా చేసి కాలు మొక్కురి. కాలు మొక్కు అవసరమైతే వాళ్ళ ఇంట్లోకి పోయి పని చేయి. ఎవరు వద్దనట్లేదు. అండ్ దాంతోపాటుగా అండ్ మీరు ఇంకోటి ఏమన్నారు, మేము ట్రైబల్ ఆఫీసర్లు మేమంతా అంటే కాదని ఎవరు అన్నారు? మేము అదే అంటున్నాం. ఎవరైనా సరే, ఎవరైనా కావచ్చు, ట్రైబల్ ఆఫీసర్ అయినా, ఎస్సీ ఆఫీసర్ అయినా, బీసీ అయినా, ఓసీ అయినా, ఇది చేయడం కరెక్టా? సో ఖచ్చితంగా ఈ మొత్తం వ్యవహారాన్ని బయటకు తీయాల్సిన అవసరం ఉంది. మీరు మీ మీద వస్తున్న అలిగేషన్స్ మీద కూడా కంప్లైంట్ చేయండి. మీ మీద ఎఫ్ఐఆర్ కూడా అయినట్టుంది అనుకుంటా. ఒక ఆయన ఎవరో
గతంలో వెంకట్రామన్ ఒక అడ్వకేట్, ఆయన నాకు డబ్బులు రాలేదని చెప్పి ఆయన కూడా ఏదో పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ చేసినట్టున్నాడు. వాళ్ళ అవసరాలు, వాళ్ళ స్వార్థము, వాళ్ళ 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 దీనికోసం తప్ప ఇంకొకటి కాదు. ఇందులో ప్రజల కోణం లేదు. ప్రజల కోసం మొక్కు అవసరం, ప్రజల కోసం ఇంకెవరు కాళ్ళు పట్టుకుంటావు పట్టుకో. పబ్లిక్ యాంగిల్ ఉందా ఏమన్నా ఇందులో? చూస్తూనే ఉండండి మన తొలి వెలుగు.